బ్రో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులను ఉద్దేశించి కొంచెం సీరియస్ గానే మాట్లాడాలనిపిస్తుంది. సో ఆయన ఏ విషయం గురించి ఆయన సీరియస్ అయ్యారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సినిమాలు కాదు, నిజ జీవితం కాదు. ఇక్కడ చూసుకుంటే మీరు నన్ను సినిమా హీరోగా కాకుండా ఒక రాజకీయ నాయకుడు గానీ చూడండి. ఇక్కడ సినిమా రంగం వేరు, నా నిజ జీవితం వేరు. నా నిజ జీవితంలో ఉన్న నన్ను చూడండి, సినిమాలో ఉన్న హీరోని కాదు. సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి శంకుస్థాపన కోసమని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన శంకుస్థాపన చూసుకొని దాదాపు చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, శంకుస్థాపన చేయగానే విత్ ఇన్ మినిట్స్ లో అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రజల చెంతకెళ్ళి ప్రజల్లోనే ఉంటూ ప్రజల నుంచే వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. మేము ప్రజల మనుషులము అనే విధంగా చెప్తూ, సో అదే విధంగా అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసిన తర్వాత రోడ్ల పనులు ఎట్లా సాగుతున్నాయి ఏంటని చూడడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా మీద పడిపోయి ఆయన మీద ఓజీ అని అరవడం, అదే విధంగా సీఎం అని అరవడం. సో ఇదంతా కూడా చూసినప్పుడు ఎందుకు నా మీద పడుతున్నారో, నేను రోడ్లు చూడడానికి వచ్చాను, నాకు దారిని ఇవ్వండి, నాకేం కనిపించడం లేదు, మీకు దండం పెడతారా? ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు సినిమా రంగాన్ని తీసుకొచ్చి ఓజీ నడవడం కరెక్ట్ కాదు. సో అప్పుడు ఓజీ సంబంధించిన అయితే ఆ విషయం వేరే ఉంటది కాబట్టి ఆ ప్రీలీజ్ ఈవెంట్ లోనో లేదంటే మూవీ సెట్ లో ఉన్నప్పుడు ఏదప్పుడు ఒకసారి మాట్లాడతారు అంతే. కానీ ఇప్పుడు ఆయన ప్రజల కోసం వెళ్ళినప్పుడు ప్రజల గురించి మాట్లాడారు. మీ సమస్యలు ఉంటే చెప్పాలి, కానీ నా పని చేసుకోవడానికి నేను వచ్చాను, నా పను నన్ను చేసుకొని ఇవ్వండి. అండ్ ఓ అంటే ఓజీ అంటారు. అసలు సినిమా హీరోలు మీకు ఏమైనా తెచ్చి పెడతారా? సో వాళ్ళ హీరోలకు జేజేలు కొట్టండి, ఓకే, వాళ్ళ సినిమా చూసేంత వరకు ఓకే, కానీ మీ జీవితం గురించి మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీ జీవితం గురించి మీరు ఆలోచించుంటే ఇప్పుడు ఈ రోడ్ల సమస్య దూరం వచ్చేది కాదు, ఎప్పుడో తీరేది. అంటే ఈ రోడ్ల సమస్య ఎప్పుడంటే దాదాపుగా 9-10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. చాలా మంది గర్భిణీ స్త్రీలు మార్గ మధ్యలో చనిపోయారంట. అంటే అక్కడ నుంచి రవాణా సౌకర్యం కూడా లేదు. ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కావడి అనేది ఉంటది కదా, అందులో మోసుకొని వెళ్ళాలి. సో వేరే వాళ్ళు ఇంకా నార్మల్ చిన్న చిన్న రోగాలు అంటే ఓకే, కానీ పెద్ద పెద్ద రోగాలు, హార్ట్ అటాక్ కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. చాలా మంది తల్లి పిల్ల ఇద్దరు కూడా చనిపోయే సందర్భాలు చాలా ఉన్నాయంట. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించినప్పుడే ఆయన అధికారంలోకి రాకముందే అన్ని ప్రాంతాలని పరిశీలించి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది కొంచెం నోట్ చేసుకున్నాడు. ఓకే, ఈ ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ ఊర్లో ఈ సమస్య ఉంది. సో మన అధికారంలోకి వచ్చిన తర్వాత సో వాటిని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, ఇప్పుడు మీరు నన్ను మీసం తిప్పితే ఏం అవ్వదు, సో నేను వెళ్ళి ఈ సమస్యని ప్రధానమంత్రి దగ్గర కానీ లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మాట్లాడితే ఏదన్నా జరగచ్చు, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇట్లా సినిమాలకు సినిమా హీరోలకి జేజేలు కొట్టినంత మాత్రాన మీకు రోడ్లు పడవు. నేను వెళ్ళి ముందు ప్రధానమంత్రితోని ఆయనకు అర్జీ పెట్టుకొని ఆయనతో మొర పెట్టుకొని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయనకు దండం పెడితే మీకు రోడ్లు వచ్చి పడ్డాయి. అండ్ ఊ అంటే మీసం తిప్పన్నా ఛాతి కొట్టన్నా అంటారు. నేను మీసం తిప్పితే మీకు రోడ్లు పడతాయా, నేను ఛాతి కొట్టుకుంటే మీకు రోడ్లు పడతాయా? ఇక్కడ ఇదంతా ప్రాసెస్ జరిగితే మీకు రోడ్లు వస్తాయి. సో ఫస్ట్ మీ జీవితం గురించి మీరు ఆలోచించండి. ఇదంతా కూడా చేస్తే జేజేలు కొట్టడం ద్వారా ఇంకేదో అరచడం ద్వారా మీ జీవితాలు మారవు. మీ జీవితాలు మార్చుకోవాలంటే మీ జీవితం మీద మీ దృష్టి పెట్టుకోండి అనే విధంగా ఆయన చెప్తున్నాడు. సో ముఖ్యంగా ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు.